అంటే ఇప్పటికే అక్కడ కొన్ని కేసులు వేసున్నాడు ఆయన కోర్టుల్లో, కొన్ని కేసులు పోయినాయి, కొన్ని నడుస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం నడుస్తోంది ఆర్కే సెంట్రిక్గానే నడుస్తున్నాయి కాబట్టి తను మధ్యలో హర్ట్ అయ్యి అంటే అక్కడ ఆ సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అన్న సందర్భంలో ఆయన కొంత గాయపడి అవునండి షర్మిల గారి వైపు వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అతి సమీపంలో అంటే చాలా కొద్ది కాలమే ఉన్నాడు అక్కడ, ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేసాడు. అవునండి వెనక్కి వచ్చేసి నేను ఒక తప్పు అవగాహనతో వెళ్ళాను అని కూడా ప్రజల ముందు క్షమాపణ చెప్పేసుకున్నాడు. ఆయన అవునండి చేసుకుని వైసీపీతో కొనసాగుతాను అన్నాడు. ఇప్పుడు ఆయన్ని నిజానికి అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకు కొంత పలుకుబడి ఉంది. ఆ పలుకుబడి ఉండటంతో ఇప్పుడు తన్నే నమ్ముకున్నాడు. ఆయన గతంలో లోకేష్ను ఓడించినటువంటి చరిత్ర ఉంది అతనికి. ఆ సందర్భంగా తిరిగి అతనికే ఆ బాధ్యతలు అప్పచెబితే బెటర్ అని ఆయన అనుకుంటున్నాడు జగన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక స్పెక్యులేషన్ వినిపిస్తోంది ఏంటంటే రేపు మహానాడు రామారావు గారి జయంతి రాబోతోంది 28వ తారీఖు. అవును, కడపలో పెడుతున్నారు. ఆ సందర్భంగా పార్టీలో నాయకత్వ మార్పు సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. మారుతుందో లేదో గ్యారంటీగా తెలియదు కానీ అవును ఒక ప్రచారం అయితే జరుగుతోంది బయట. పార్టీ పగ్గాలు కొత్త నాయకత్వానికి అప్పచెప్పే అవకాశం ఉంది. కొత్త నాయకత్వం అంటే లోకేష్కి అప్పచెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అనేది వినిపిస్తుంది. అవును అవును అది జరగదు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. గట్టిగానే ఉంది. ఇది కేవలం స్పెక్యులేషనే అంటున్న వాళ్ళు ఉన్నారు. లేదు డెఫినెట్గా లోకేష్కి పగ్గాలు అప్పచెప్పేస్తారు ఈసారి అని నమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అదే జరిగితే అప్పుడు మంగళగిరి స్థానం మరింత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. మారినప్పుడు ఇవన్నీ జగన్ గారు దృష్టిలో పెట్టుకున్నారంటారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రామకృష్ణారెడ్డిని అక్కడ తనకి బాధ్యతలు ఇప్పుడే అప్పచెప్పడం ద్వారా ఇప్పటి నుంచే తను గ్రౌండ్ వర్క్ చేసుకుంటాడు. ఎవరికైనా సరే ఒక నియోజకవర్గాన్ని కొంచెం ముందుగా అప్పచెబితే వాళ్ళు అంతే కదా, ఆబ్వియస్లీ తమ గెలుపుకి ఏం కావాలి, అలాగే ఎవరితో ఏం చేయించుకోవాలి, ఎవరిని అట్రాక్ట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ నడుస్తుంది. అవును, ఆ స్కీమ్ చేసుకోవడానికి కావలసినటువంటి వెసులుబాటు, సమయము, అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా చోట్ల ఆయన సీట్ల కేటాయింపు చేసేస్తున్నాడు ఇప్పుడే. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇప్పుడు వన్ ఇయర్ కూడా పూర్తిగా అలా కూటమి ప్రభుత్వం ఏర్పడి అయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఆయన అభ్యర్థుల్ని ఖాయపరిచి వారిని బాధ్యతల్లోకి దింపుతున్నాడు. ఇది కేవలం మంగళగిరిలోనే కనిపించట్లేదు, చాలా చోట్ల చిలకలూరుపేటలో చూసాం. అలా చాలా నియోజకవర్గాల్లో మీరే అని చెప్తున్నాడు ఆయన. చెప్పి గెలుపు ఓటమికి మీరే బాధ్యత వహించాలి అన్న లెవెల్లో పనులు అప్పచెప్పేస్తారు. అవును, ఎలక్షనీరింగ్ కార్యక్రమంలో జగన్ గారు ట్రావెల్ చేసేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా చర్చలోకి వచ్చింది, వార్తల్లోకి వచ్చింది. రేపు లోకేష్ గనక బాధ్యతలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సన్యాసం కాకపోవచ్చు కానీ ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి అంటే పార్టీకి ఒక ఫిలాసఫర్గా ఉంటాను అన్న పద్ధతిలో గనక నిర్ణయం తీసుకుంటే, ఆయన పెరిగిన వయసు రీత్యా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ అది నిజమైతే అప్పుడు ఈయన కీలకంగా మారుతాడు. అవును, మారితే అది బలమైన సీట్ అవుతుంది, బలమైన ప్రత్యర్థి కూడా అవుతాడు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అది కీలకం. అందుకని ఇతన్ని ఇప్పుడు కొంచెం వార్తల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పాత కేసులు కూడా తవ్వి ఆయనకి అన్ని విధాలా సపోర్ట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి ఏ మేరకు అలా లాక్కెళ్తాడు అనేది. ఇదైతే సీరియస్గానే చర్చ జరుగుతుంది. అంటే చాలా కాలంగా క్యాడర్ నుంచి ఒక డిమాండ్ ఉంది నాయకత్వ మార్పు గురించి అని తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోస్తున్నటువంటి ప్రధాన స్రవంతి మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వ్యాసాలు రాస్తున్నారు, సంపాదకీయాలు రాస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు యువనాయకత్వం అనే పేరుతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థులతో కొంత మెతకగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. వాళ్లతో హార్ష్గా వ్యవహరించాలంటే ఖచ్చితంగా నాయకత్వ మార్పు జరిగి తీరాలి అని చెబుతూ ఎక్కడి దాకా వెళ్ళారంటే పర్టికులర్గా కొన్ని పత్రికల్లో రాస్తున్నటువంటి వ్యాసాల నుంచి మాట్లాడుతున్నాను. అవునండి. ఆ వ్యాసాల్లో దానిలో ఒక అభిప్రాయాన్ని ప్రకటించాడు ఒక ఎన్ఆర్ఐ రచయిత. ఆయన ఏమంటాడంటే పార్టీని కాపాడుకోవడం కోసం వ్యవస్థాపక అధ్యక్షుడితోనే యుద్ధం చేసిన చరిత్ర ఉంది మనకి అని చెప్పి, సో ఇది పెద్ద చిన్న విషయమే కదా, పెద్ద విషయం కాదు, ఇది పెద్ద విషయం కాదు అన్న తోడు రాశాడు ఆయన. అవునండి. కాబట్టి లోపల అంతర్మథనం జరుగుతోంది, ఇదంతా స్కీమ్లో భాగంగా జరుగుతోంది అంటున్న వాళ్ళు ఉన్నారు. అవును, లోకేష్కి పగ్గాలు అప్పచెబితే ఏం జరుగుతుంది, అది ప్రమాదమా కాదా
మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే చెడు జరుగుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అవును. ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ రెండు అభిప్రాయాల మధ్య ఘర్షణ జరుగుతోంది ఇప్పుడు. 28వ తారీఖు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది. రామారావు గారి జయంతి సందర్భంగా ఏం జరగబోతోంది తెలుగుదేశంలో అనేది ఇప్పుడు ఒక సీరియస్ క్యాంపెయిన్. అక్కడ గనక లోకేష్కి బాధ్యతలు అప్పచెప్తే రామకృష్ణారెడ్డి అనివార్యంగా కీలకమైన వ్యక్తిగా మారిపోతాడు. అంతే కదా సార్, ఖచ్చితంగా అంతే. సో అప్పుడు మీన్స్ ఇప్పుడున్నటువంటి బలం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ తీసుకుంటే కనుక అంటే ఇప్పటి కాలమాన పరిస్థితులను ఆధారంగా చేసి చూస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ స్థాయిలో అంటే ఆల్రెడీ ఫోర్స్గా పరిపాలనలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో కీలకమైన నేత అయినా మీరు చెప్పినట్టు 28న ఏమైనా మార్పులు జరుపులు జరిగితే మరి లొకేషన్ ఢీకొనగలరంటారా ఆయన? పర్వాలేదా? అంటే పార్టీ పూర్తి స్థాయిలో లోకేష్ వెనకాల నిలబడుతుంది. అప్పుడు దాన్ని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తిగా లోకల్ స్టాండీ ఉన్నటువంటి వాడిగా రామకృష్ణారెడ్డి కూడా తన్ని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. జగన్ గారి డెసిషన్ కరెక్టే. అంటే ఇది పర్సనల్ లెవెల్లో ఛాలెంజ్ ఆయనకి, అవునంతే. రామకృష్ణారెడ్డికి ఆ ఛాలెంజ్ తీసుకుంటాడు కాబట్టి గెలుస్తాడు అనేది కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇవ్వాల్సిన సపోర్ట్ నేను పూర్తి స్థాయిలో ఇస్తాను, నువ్వు కాన్సన్ట్రేట్ చేసి గెలువు అంతే అనే ప్రోగ్రామ్. అందుకని 4 ఏళ్ల ముందే అనౌన్స్ చేస్తాను. నీకు 4 ఏళ్ల టైం ఉంది. అవును, టైం ఉంది, అన్ని రకాల వనరులు ఉన్నాయి నీకు, నువ్వు రెచ్చిపో, నువ్వు ఆ పనిలో ఉండని చెప్తున్నాడు. మిగతా నియోజకవర్గాల మీద కూడా అలాగే దృష్టి పెడితే బాగుంటుంది. ఆల్రెడీ పెడుతున్నాడు ఆయన, ఆల్రెడీ పెడుతున్నాడు చాలా. రైట్ సార్, చూద్దాం మంగళగిరిలో ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.